పులి మీద పుట్టలాగా పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాశాడు. ఏమని, మీ పర్యటనకు వచ్చినప్పుడు ఖర్చు పెట్టిన వాడికి మీరు ఇంతవరకు రీయింబర్స్ చేయలేదని. ఇది డబుల్ వామి అంటే 2 దెబ్బల్లాగా. అంటే పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు డబ్బులు పెట్టడం ఏంటి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయడం ఏంటి, ఇదొక విషయం. ఇంకా మూడోది, సరే లోకేష్తో పాటు యంగ్ టీం ఉందని అందరికీ తెలుసండి. మూడు లెక్కలు తెలుగుదేశంలో రాజ్యసభ. ఒకటి సామాజిక పునాది, 2 ఆర్థికంగా వనరులు సమకూర్చేది, 3వది అత్యంత విధేయులు ఉండాలి. ఇప్పుడు ఈ విధేయత చంద్రబాబు గారి దగ్గర ఆగదు. లోకేష్కు విధేయులు సన్నిహితులు అయి ఉండాలి. సహజంగా రేపు నాయకత్వం తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ మొదలు పెట్టగానే ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ అయ్యేసరికి ఈ రాజ్యసభ వివాదం అనేది చినికి గాలివానలాగా చాలా కీలకమైన సమయంలో కూటమికి ఇబ్బందిగా తయారైంది అనేది మటుకు చాలా నిజం. ఇన్ని వివరణలు, ఇన్ని వివాదాలు గతంలో చూసిన దానికంటే చాలా ఎక్కువ. మరి ఎలా సర్దుబాటు చేస్తారు? ఇప్పటివరకు అధిష్టానం నుంచి వర్డ్ ఆఫ్ సొలేస్, ఓదార్పు మాటలు ఏం రాలేదు ఇప్పటివరకు. మరి భవిష్యత్తులో ఏమొస్తాయి? ఇంకొంతమంది కావాలని ఇప్పుడు యనమల రామకృష్ణుడికి ఇస్తారని ఏ ఒక్కరు కళలో కూడా అనుకోలేదు. కానీ మీడియాలో ఫ్లోట్ చేస్తారు, యనమల రామకృష్ణుడికి ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇస్తారు. అవి నిజం కాదు, రావు అని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళలో కొంతమంది చెప్పుంటారు కూడా వాళ్ళంటి వాళ్ళకు. కానీ ఇప్పుడు మటుకు ఫ్లోట్ చేస్తారు, ఎందుకైతే మంచిది రాయేసి ఉంచుతాము, తగిలితే తగులుతుంది అన్నట్టుగా. సో ఈ కారణం వల్ల ఉన్నదానికంటే ఇంకా చాలా ఎక్కువ కనిపించింది. ఖచ్చితంగా చెప్పాలంటే 100% స్ట్రైక్ రేటు, 94% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న ఒక బలమైన పాలక డబుల్ ఇంజన్ సర్కారు పూర్తి బలమున్న రాజ్యసభ స్థానాలు తెచ్చుకోవడంలో ప్రత్యర్థులు లేకపోయినా అంతర్గతంగానే ఇంత అసంతృప్తిని ఎదుర్కోవటం మటుకు రాజకీయంగా ఒక ప్రతికూల అంశం అని చెప్పక తప్పదు. దీన్ని ఇప్పుడు రేపు వాళ్ళ విజయోత్సవానికి ముందు సెట్టింగ్ ఏంటి? ఇంటర్నల్ డిస్కంటెంట్. అదే ఇక్కడ. సరే, ఏదైనా ప్రజాప్రతినిధి రాజ్యసభ రాష్ట్ర హక్కుల కోసం వీళ్ళు అక్కడికి వెళ్ళి పోరాడతారని చెప్పి మనం కోరుకోవాల్సి ఉంటుంది. ఇంకో తమాషా, మీడియా స్టోరీస్ లో, అనుకూల మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ సరే జనసేన ఆయనకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ సోషల్ ఈక్వేషన్ తెలుగుదేశానికి కూడా ఉపయోగపడుతుంది అని భాష్యాలు చెప్తున్నారంటే, ఒకటి సోషల్ ఈక్వేషన్స్ ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారు, రెండోది అబ్జల్యూట్ గా 2 పార్టీలు కలిసి అసెంబ్లీ అప్పుడు కూడా ఇక్కడ కుదరకపోతే బీజేపీలో ప్రయత్నించి తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశం అనుకోని జనసేనలోకి చేరడం, అసలు 3 వేరు పార్టీల మధ్య అవగాహన అన్నట్టుగా కాకుండా అటు ఇటు కూడా మార్చుకోవడం అన్నట్టు తయారైంది. ఇప్పుడు అదే మళ్ళీ రాజ్యసభలో కూడా పునరావృతమైనట్టు కనిపిస్తుంది.